హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వర్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి గుజరాత్ స్పెషల్ మేతి తెప్ల. ఏంటి తెప్ల గిప్ల అంటుందనుకుంటున్నారా? అర్రెర్రె మీరు అట్లా అన్నారనుకోండి, ఒక స్పెషల్ డిష్ మిస్ అయినట్టే. ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. గుజరాత్ స్పెషల్ మేతి తెప్ల అండి. మనకి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందాము. దీని గురించి తర్వాత చెప్దాము. అసలు ఏమేమి వేస్తున్నారు ఫస్ట్ అయితే చెప్పుకుందాము. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి వేసుకొని ఉప్పు, కారం, కొంచెం పసుపు, 1 గంట పెద్ద స్పూన్ అయితే 1 గంట పెరుగు వేసుకొని, కొంచెం జీలకర్ర, ముందుగా తరిగి పెట్టుకున్న మెంతి కూర వేసుకొని మనకి చపాతీ మాదిరి చేసుకుందాం. ఇవి ఏంటి అని అంటే వాళ్ళ స్పెషల్ డిష్ అనమాట. మనకి చపాతీ ఎలానో వాళ్ళకి మేతి తెప్ల అట్లా అనమాట. కానీ ఏంటి దీనికి అని అనుకుంటే, చేసుకొని తింటే ఎలా ఉందో తెలుసా అండి, చాలా డిఫరెంట్గా బయటకి అంటే ముక్కకి చాలా స్పెషల్గా అనమాట. దీనికి ఇంకా ఏం అవసరం లేదండి. పెరుగు, అదే ఇది అంటారు చూడండి, పెరుగు చట్నీ కూడా కాదండి, ఉట్టి పెరిగే. దీన్ని ముంచుకొని పెరుగుతో కానీ తింటే అస్సలు వేరే లెవెల్ అబ్బా, అలా ఉంటుంది. ఇది చూడండి, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వేసాను కదా, అన్నీ వేసుకొని మామూలుగా మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత అయితే కొంచెంగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా చేసేసుకుందాము. అండ్ ఇంకొకటి, ఈ స్పెషల్ వెరైటీ డిష్ ఏంటి అని అంటే, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మన అందరం తీసుకెళ్తాము. అందరికీ ఎవరికి వాళ్ళు తగ్గట్టు తీసుకెళ్తారు. నేను ఈ మధ్య వేరే వీడియోస్ కోసం చూశాను, పూరీలు తీసుకెళ్తారు, అట్లా తీసుకెళ్తారు. మనము అంటే నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ చపాతీ తీసుకెళ్తారు కదా, చపాతీలోకి కర్రీ అట్లా ఏదన్నా తీసుకెళ్తారు. ఏం అవసరం లేదండి, అచ్చంగా ఓన్లీ ప్లెయిన్ ఈ మేతి తెప్లాస్ తినేయచ్చు అనమాట. ఎక్కడికన్నా ట్రైన్ జర్నీస్కి అలాంటి వాటికి కానీ ఇలాంటివి చేసుకొని వెళ్తే 2 రోజులు పక్కాగా నిలవ ఉంటాయి. అండ్ ఓన్లీ ఉట్టివే తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉన్నాయి. అలాంటివి మనం ట్రై చేయకపోతే ఎలా? ఇంక ఇప్పుడైతే మన చపాతీ పిండి ఎలా అయితే కలుపుకున్నామో అలా కలుపుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనం చపాతీ పిండి సాదుకుంటాం చూడండి, అలానే ఇంకా సేమ్ అండి. మొత్తము వేసే ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే, తర్వాత చపాతీ ఎలా అయితే సాదుకుంటామో అలానే, చపాతీ ఎలా అయితే కాల్చుకుంటామో అలానే, వేసే ఇంగ్రీడియంట్స్లోనే తేడా. టేస్ట్, మనం వేసే ఇంగ్రీడియంట్స్ తేడా ఉన్నప్పుడు టేస్ట్ కూడా తేడా ఉండాల్సిందే కదా. ఎందుకు ఉండదు? కంపల్సరీగా ఉంటుంది. మీరు అస్సలు ఆలోచించే పనే లేదు. ఒక్కసారి కానీ చేసుకొని ఎలా ఉందో, నేను మాటల్లో చెప్పింది ఎలా ఉంది, మీరు చేసుకుంది ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా నేనైతే మేతి చప్లా చేసేసుకున్నాను. ఇది చేసుకుంటూ కూడా ఒక పక్క నేను పెనం, అదే మనకి దోశలు పోసే ప్యాక్ కాకుండా నేను రొట్టెలు చేసే పెంకు పక్కన పెట్టుకొని 2 సైడ్లు కొంచెం నెయ్యి పిల్లలకి తింటారైతే నెయ్యి వేసుకోండి, లేకపోతే నూనె వేసుకోండి, అంతే. ఇంకా మనం చపాతీ మాదిరిగా కాల్చుకుంటే అదిరిపోయిద్ది అనమాట.